ఓయ్ హలో, ఇక్కడ ఏంటి అలా చూస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు షనాస్ కుకింగ్. ఇవాళ మా అమ్మగారి రెసిపీ వచ్చేసి టమాటో పన్నీర్ కుర్మా అండి. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, నాకు కూడా అండి. అసలు స్మెల్ వండుతుంటే అంత దూరంలో వస్తుంది అనమాట. చాలా గుమ్మగుమ్మల స్మెల్ అనమాట. మరి టేస్ట్ ఎలా ఉంటుందో మీరు అంచనా వేయలేరు అసలుకి. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ అయితే చేసుకోండి. మరి మా అమ్మగారు ఎలా ప్రిపేర్ చేశారో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మనకి గసగసాలు అయితే తీసుకోవాలండి, ఒక పిడికెడు. దాని తర్వాత ఒక 10-15 వరకు జీడిపప్పు బాదాంలు అయితే తీసుకోవాలి. దాన్ని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే కొంచెం లూజ్గా. మిల్క్ క్వాంటిటీ వచ్చేసి ఇది మనకి పచ్చి కొబ్బరి, ఒక కొబ్బరి అయితే తీసుకున్నాము. మనం ఇట్లా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి మిక్సీ, కొంచెం మెత్తగా. చూస్తున్నారు కదా, 1 కప్పు వరకు ఇది తీసేసుకోవాలి. దాని తర్వాత అదే మిక్సీ జార్లో ఒక ఆనియన్ 1-2 వేసేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది కదా, సో 2 తీసేసుకుందాము. అట్లనే టమాటో ముక్కలు కూడా చూస్తున్నారు కదా, టమాటోలు ఇంకా 1/2 kg అయితే పట్టాయండి టమాటోలు. ఇవి 3 చూస్తున్నారు కదా, ఇవి మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఫస్ట్. దీనికి కావాల్సినవి పెద్ద ఐటమ్స్ అన్నమాట, ఇవన్నీ కూడా పెద్ద ఇంగ్రీడియంట్స్. దాని తర్వాత మనం పన్నీరు 200 గ్రామ్స్ ఉన్న ప్యాక్ అయితే మనం తీసుకున్నాము. ఇది మనం కొంచెం వాష్ చేసేసుకొని అయితే కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ కట్ చేశాక వాష్ చేశారు, యాక్చువల్లీ నాకు తెలియలేదు. నేను కట్ చేసిన తర్వాత మా అమ్మగారు వచ్చి వాష్ చేశారనమాట. నేనే తొందరపడి కట్ చేశాను. సో వాష్ చేసుకొని కొంచెం కట్ చేసేసుకోవాలి. నేను ఇలా కట్ చేస్తే కొంచెం చిన్నగా అయితే కట్ చేసే అని చెప్పారనమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, సో అందుకనేసి కొంచెం పెద్ద పీసెస్ అయితే కట్ చేశాను. ఈజీగా ఉడుకుతుంది, అలాగా తినడానికి కూడా కొంచెం బాగుంటుంది అనేసి కొంచెం చిన్నగా చేయి పీసెస్ అనేసి అంటే ఇదిగోండి చేశాను. చూసారు కదా, కొంచెం వాష్ చేశారనమాట ఒకసారి. ఇవన్నీ కూడా ఇట్లా తీసేసుకోవాలి. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఎవరైనా సరే స్కిప్ చేయొద్దు, వీడియో చూసేవాళ్ళు చెప్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం కాదు. దాని తర్వాత స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. పన్నీర్కి డీప్ ఫ్రై కదా ఇప్పుడు, సో పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే గోల్డెన్ కలర్ రావాలండి, మరీ అట్లా చేయొద్దు, కొంచెం స్టిఫ్గా ఉండొద్దండి. నార్మల్గా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే మన ఏ రెసిపీ అయినా ఏ వీడియో అయినా కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు, ముందుగా మీరే చూసేయచ్చు. కొంచెం మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. కామెంట్ చేసి చెప్పండి నాకు ఈ వీడియో గురించి, మీకు ఎట్లా అనిపించింది, రెసిపీ ఏంటి అనేసి అయితే. అట్లనే లైక్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీసేసుకోవాలి పన్నీర్ పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని. నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం, మా అమ్మగారు కూడా బాగా చేశారు, బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి వీడియో పూర్తిగా చూసేస్తే కనుక మీకు బాగా అర్థమవుతుంది, మీరు కూడా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ నేను చెప్పాను కదండి, కోకోనట్ పలావ్ రైస్ అనమాట. ఆ రెసిపీ నేను మీకు ఆ రెసిపీ కింద నేను మీకు ఇది లింక్ అయితే ఇచ్చేసాను అనమాట, చూసేయండి, మర్చిపోవద్దు. దాని తర్వాత అదే బాండీలో మనము అదే ఆయిల్లో లవంగాలు, దాల్చిన చెక్క, అట్లనే 2 బిర్యానీ ఆకులు వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం టమాటో గుజ్జు ప్యూరీ ఏదైతే ఉందో అదంతా కూడా మనం వేసేసుకోవాలి ఫస్ట్. అలాగే 1 టీ స్పూన్ అయితే మనము ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసాము, వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఏ మసాలాలు వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అసలు న్యాచురల్గానే మనకి మసాలా ఫ్లేవర్ లాంటిది వచ్చేస్తుంది, మనకి ఏది అవసరం లేదు న్యాచురల్గా. సో కొంచెం పసుపు కూడా, పసుపు లేనిది అసలు ఏ రెసిపీ లేదనమాట. సో అంటే కర్రీస్ వరకు. అట్లనే మనకి రుచికి సరిపడా మనము ఉప్పు అయితే వేసేసుకోవాలి చూసుకొని. దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. బాగా చూస్తున్నారు కదా,
ఆ కర్రీకి సరిపడా మనము కారం కూడా వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి వేశారు అమ్మగారు, కొత్తిమీర. అవి మనము బాదం, జీడిపప్పు, అట్లనే ఒక పిడికెడు గసగసాలు తీసుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకున్నాం కదా, అది పేస్ట్ అయితే వేసేసారు. చూస్తున్నారు కదా. అది వేసిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. కోకోనట్ పలావ్ రైస్కి ఇది కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. నాకైతే భలే నచ్చిందండి. ఫ్లేవర్ కూడా అసలు ఉడుకుతుంటే భలే స్మెల్ వచ్చేస్తుంది, తినేయాలనిపించింది. అట్లనే పన్నీర్ అది కొంచెం ఉడికిన తర్వాత 5 to 10 minutes మనము పన్నీర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా అసలు ఎలా ఉడుకుతుందో. దాని తర్వాత పెరుగు 1 కప్పు వేసేసుకొని కలుపుకోవడమేనండి. చూస్తున్నారు కదా దగ్గరకు వచ్చేస్తుంది. టమాటో పన్నీర్ కుర్మా రెడీ అయిపోవడానికి దగ్గరకు వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదండి, అంతే సింపుల్ టమాటో పన్నీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని చెప్పండి నాకు. కోకోనట్ పలావ్ రెసిపీ కూడా, ఆ రైస్ కూడా మీరు అది కాంబినేషన్ అయితే చూడండి ఒకసారి, మీరు కూడా తిని చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేస్తారు కదా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోద్దండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. టమాటో పన్నీర్ కుర్మా రెడీ అండి. సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.